హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ. చాలామంది చాలా విధాలుగా చేస్తారు. మేము ఎలా ప్రిపేర్ చేసామో చూసేయండి. ఫస్ట్ బిర్యానీ రైస్ కోసం ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టాలి. దానికంటే ముందు ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని నానబెట్టుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసిన అదే ఆయిల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక 4 టొమాటోస్ని చిన్నగా కట్ చేసుకొని మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలాస్ యాడ్ చేసుకొని కలుపుకున్నాక కాస్త పెరుగు, బ్రౌన్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది దగ్గర పడేంత వరకు బాయిల్ చేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ కోసం పెట్టిన వాటర్ మరిగితే బిర్యానీ రైస్ వేసేసుకొని 70% పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతలోపల మన కర్రీ అనేది ప్రిపేర్ అయింది. సో నేను 2 లేయర్స్తో వేద్దామనేసి అనుకొని కొంచెం కర్రీ పక్కన తీసాను. స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా కర్రీ వేసేసి కొన్ని వాటర్ పోసేసాను. నెక్స్ట్ 2 ఎగ్స్ కనిపించే ఏం చేద్దామనేసి అనుకుని ఆమ్లెట్ వేసేసి బిర్యానీ మీద కవర్ చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ దాని మీద మూత పెట్టేటప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని పెట్టేసుకుంటే సైడ్ నుంచి ఆవిరిపోకుండా చక్కగా దమ్ అవుతుంది అనమాట. ఇంకేముంది, ఒక 10 minutes పాటు కుక్ చేసుకొని దింపేసుకుంటే బిర్యానీ రెడీ. మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరినా కామెంట్ చేయండి. బాయ్.